శిల్పారామం. సో మనకిది చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది గ్రామీణ నేపథ్యం, గ్రామీణ వాతావరణం అండ్ గ్రామీణ జీవన విధానం చూపించేటువంటి ఒక మంచి వేదిక. సో మనం ఆల్రెడీ గతంలో చూపించాము శిల్పారామం యొక్క విశేషాలు మనం ఆల్రెడీ చేశాము. సో ప్రస్తుతానికి దీంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న అప్డేట్స్ సో కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియోలో. సో చూడండి. శిల్పారామం హైదరాబాద్ నగర వాసులకి, అలాగే హైదరాబాద్ను సందర్శించేటువంటి పర్యాటకులకి మన భారత గ్రామీణ వాతావరణాన్ని, మన సంప్రదాయాలని, చేతి వృత్తులని, కళలని చూపించేటువంటి ఒక వేదికే శిల్పారామం. ఇందులో ముఖ్యంగా చూడాల్సింది గ్రామీణ మ్యూజియం. ఈ మ్యూజియంలో గ్రామీణ జీవితాన్ని, వారి యొక్క జీవన శైలిని మరియు గ్రామీణ గృహ నిర్మాణ శైలిని ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా గ్రామీణ వృత్తి జీవితాన్ని, గిరిజనుల జీవన కళని ఇక్కడ మనం చూడవచ్చు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఇక్కడ ఆస్వాదించేటువంటి వెసులుబాటు ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలు సరదాగా ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్కులు, గేమ్స్, ఇంకా రకరకాల యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా అక్కడ ఉండే బృందావనం, రాధాకృష్ణుల విగ్రహ రూపాలు నిజంగా నవ్వుతున్న భవిష్యత్. తప్పకుండా వెళ్ళి చూసి ఆనందించాల్సినటువంటి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఈ శిల్పారామం. శిల్పారామంలో ఉన్న మరో అద్భుతం రాక్ గార్డెన్. ఈ రాక్ గార్డెన్లో ఎన్నో రకాల సహజ రాతి నిర్మాణాలను మీరు చూడవచ్చు. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో రాతి శిల్పాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. మరి ఇంతటి ప్రత్యేకతలు, మన భారతదేశ కళలు, సాంప్రదాయాలు కలగలిసిన ఈ శిల్పారామాన్ని సందర్శించి ఎన్నో మధుర జ్ఞాపకాలని మీ జీవితంలో పొందాలని ఆశిస్తూ మీ కిరణ్ దేవు.